మెదడుకి బలం కలిగి కంటి దృష్టి మెరుగుపడి కళ్లద్దాలు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఉండేటువంటి దివ్యమైన చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఎవరైతే కంటి దృష్టి తగ్గి ఇంతింత కళ్లద్దాలు పెట్టుకుని బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి దివ్యమైనటువంటి చిట్కాగా ఇది పనిచేస్తుంది. దీనికోసం చాలా సులువు, అన్ని కూడా మీ ఇంట్లో దొరికేవే. ముందుగా సోంపు. భోజనం చేసిన తర్వాత జీర్ణం అవడానికి వాడుతూ ఉంటారు కదా, సోంపును తీసుకుని వచ్చి ద్వారగా వేయించి దంచి పొడి చేసుకుని సిద్ధం చేసుకోండి. రాత్రి నిద్రపోయే ముందు 1 గ్లాసు గోరువెచ్చని మరిగించిన ఆవు పాలలో 1 స్పూను సోంపు పొడి వేయండి. అలాగే అందులోనే 7 సీమ బాదం పలుకుల పొడిగా చేసుకుని వేయొచ్చు, లేదా నూరి ముద్దగా కూడా ఇందులో కలుపుకోండి. అలాగే 1 చెంచా పటిక పంచదార పొడి, మిశ్రి అంటారు దీన్ని, లేదా కండ చక్కెర అని కూడా అంటారు, ఆ పొడిని కూడా కలపండి. ప్రతిరోజు ఇదే మోతాదులో 40 రోజులు ఇవ్వడంతోనే కంటి దృష్టి మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనిని క్రమం తప్పకుండా కూడా వినియోగించవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు, ఎందుకంటే అన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాలే కాబట్టి. మరి వీటిని ప్రతినిత్యం తయారు చేసుకోలేకపోతున్నాము, ఒక మోతాదుగా వాడుకోవడానికి మాకు అందించండి అని అడిగితే గనక వాళ్ళ కోసం దృష్టివర్ధిని అని తయారు చేసి మీకు అందిస్తూ ఉన్నాము. మీరు ఎక్కడున్నా సరే విశాఖపట్నం వచ్చి తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్స్ కి తీసుకోవచ్చు, లేదా కొంచెం సమయం పట్టినా పర్వాలేదు మాకు ఇంటికే పంపించండి అంటే గనక ఇక్కడ ఇచ్చిన నంబర్లకే కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ గానీ ఫోన్ గానీ కేవలం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో మాత్రమే మమ్మల్ని సంప్రదించగలరు. తప్పకుండా ఈ దివ్యమైన చిట్కాని ఇంట్లోనే చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ వలన కాకపోతే అప్పుడు మేము అందించే ప్రయత్నం చేస్తాము. దృష్టి వర్ధిని వినియోగించి ఆరోగ్యంగా, సంతోషంగా దృష్టిని పెంచుకునే అవకాశాన్ని మరింత పెంచుకోండి. మరిన్ని విలువైన సులువైన వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఫాలో అవుతూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.